మంచిది ప్రియులారా, నిజమైన సేవకుల యొక్క గుణగణముల గురించి ఈ రాత్రి కాలమందు మొదటి భాగాన్ని మనం బోధించుకొని ఉన్నాము. రెండవ భాగాన్ని మళ్ళీ దాన్ని కొనసాగిద్దాము. ఆ యొక్క సబ్జెక్టును మనము అర్థం చేసుకుందాము. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మను మేము మాదిరిగా కొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారం లేదని చెయ్యలేదు. మీరు మమ్మను పోలి నడుచుకొనవలెనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారం లేదని చెయ్యలేదు. పని చెయ్యని సోమరులను గురించి గద్దించుట గురించి మరి ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ఎవరమైతే పని చేస్తాము అని చెప్పి సహాయాన్ని పొందుకుంటారో, ఇతరుల దగ్గర డొనేషన్స్ తీసుకుంటారో, అలా తీసుకున్నటువంటి వ్యక్తి సరైనటువంటి పద్ధతిలో దేవుని సేవ చేయకపోవడము మరి అది విచారణకరమైనటువంటి విషయం అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. పని చేయని సోమరులను గద్దించడం గురించి ఈ లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి మరి పని చేసే సేవకునిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, అంటే మొదటి నుంచి 2 వచనాలను మనం చూద్దాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గల వాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎవరైతే గొప్ప పనిని ఆశపడతారో ఆశపడేటటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ లేఖనము మొదటి వచనము నుంచి 3 వచనాల వరకు, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు ఈ విషయాలను మనకు పొందుపరచబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి నా ప్రియ చెల్లి, అక్క, అన్న, పెద్దలు, మనము నిజమైన సేవకులను గ్రహించాలి అని అంటే కొన్ని లక్షణాలను మనం చూడగలుగుతాం. అవేమిటి అని అంటే, ఆ గొప్ప సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి ఉంటాయి. ఏముంటవి? మరి మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై ఉంటాడు. అలాగనే స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై ఉండును. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఈ విషయాన్ని మరి మనము మొదటి వచనం నుంచి 13 వచనాల వరకు మనం చూసినప్పుడు చాలా విషయాలు, మనకు లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉంటామో, బహుధైర్యం కలిగినటువంటి వారిగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగనే 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం.
తిమోతి మొదటి పత్రిక 4:12, 11, 12 కలుసుకుంటూ చదువుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చి వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండమని చెప్పి సెలవిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే సేవకుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సేవకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఈరోజు రాత్రి కాలమందు మనం నేర్చుకుంటున్నాం. నిజమైన సేవకులకు ఉండాల్సిన లక్షణాల గురించి రాత్రి కాలమందు మనము దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును ప్రియులారా, ఎవరమైతే మనం సేవకులమని చెప్పుకుంటూ ఒకవేళ సేవ చేయకుండా ఉంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదికి వస్తుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇర్మియా 48లో చెప్పబడినట్టుగా యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవునుగాక అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి యెహోవా కార్యములు, దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇరుకులను బోధించుటకు ఇతరులకు మళ్ళీ చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికునిలాగా శ్రమ అనుభవించాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చాలా వరకు శ్రమ అనుభవించేదానికన్నా సుఖాన్ని అనుభవించే వారిగా చాలామంది మనం ఉంటూ ఉన్నాం. ఇదిగో ప్రియులారా, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. 16, 17 కలుసుకొని ఉంటుంది, చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంత్య దినములో శ్రమలు ఎక్కువగునని హెచ్చరిస్తూ ఉంటున్నది లేఖనము. కాబట్టి నా జీవితంలో ఎప్పుడు ఏమి సంభవించినో మనకు తెలియదు. కాబట్టి రేపేం సంభవించినో మనం ఎరగం. కాబట్టి ఈ దినము దేవుడు మనకిచ్చిన దినాన్ని, ఈ దినంలో దేవుని మహిమపరచడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు నిర్లక్ష్యంగా మనము దేవుని పనిని తప్పిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అజాగ్రత్తగా ఉంటాం. కొన్నిసార్లు లెక్కలేనితనముగా ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు చాలాసార్లు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు బైబిలు, పాటల బుక్కు, నోట్ బుక్కు, పెన్ను పట్టుకొని వెళ్ళం. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ప్రియమైనటువంటి సేవకుడా, ప్రియమైనటువంటి సేవ చేస్తున్నటువంటి కాపరి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, మనము పరిచర్య చేయడం వల్ల, మనము దేవుని సేవలో పాల్గొనడం వల్ల దేవునికి మహిమ కలగాలి. కానీ మన నిమిత్తము దేవునికి మాట రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగనే తీతు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 5 నుంచి 7 వరకు చూద్దాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను కేతురులో నిన్ను
నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. నమ్మిన దానికి గట్టిగా చేపట్టేటటువంటి కుమార్తెగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. చాలా విషయాలు ఈ రాత్రి కాలమందు నిజమైన సేవకునిలో ఉండాల్సినటువంటి గుణగణాలు లక్షణాల గురించి బైబిల్ ఏదైతే బోధిస్తుందో దాని విషయంలో మనం విశ్లేషిస్తూ ఉన్నాం, దాన్ని చదువుతూ ఉన్నాం, నెమరేసుకుంటున్నాం, బోధించుకుంటున్నాం, వింటూ ఉన్నాం. మరి మన జీవితంలో మార్పు ఏదైనా జరిగితే దేవుడు ఆనందిస్తాడు. ఒకవేళ మార్పు చెందకపోతే దేవుడు బాధపడతాడు. మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు మార్పును గురించినటువంటి బోధలు అనేకము దేవుని వాక్యాలు ఎత్తి చూపిస్తూ గుర్తు చేస్తూ ఉంటాము. కానీ సేవకుడైనటువంటి వ్యక్తి, సేవలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఎందుకు దాన్ని వాక్యానుసారమైనటువంటి ఒడంబడికగా కట్టుదిట్టమైనటువంటి పద్ధతిలో, దేవుని వాక్యానుసారమైనటువంటి పద్ధతిలో, క్రమంలో ఎందుకు మనం నడుచుకోలేకపోతాము అని చెప్పి నిజమైన సేవకులకు ఉండాల్సినటువంటి గుణలక్షణాల గురించి ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని మనం బోధించుకుంటూ ఉన్నాం. బోధించేది నేను బోధిస్తున్నప్పటికీ కూడా ఆ సమయంలో దేవుడు మనకు గుర్తు చేస్తానంటే సెలవిచ్చి ఉంటూ ఉన్నాడు. ఏం చెప్పాలనో నేనే చెప్తా అని అంటున్నాడు. మీరేం ఆలోచన చేయకండి అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని చిత్తమైంది మనం బోధించుకుంటున్నాం. దేవుని చిత్తం కాకపోతే మనం బోధించుకోం. నిజమైనటువంటి సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఒకవేళ మనలో లేకపోతే మనం సరి చేసుకుందాం. అవకాశం ఉంది, తరుణం ఉండగానే మనం అవకాశాన్ని సరి చేసుకోవడానికి, దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి, మనలో ఉన్నటువంటి పాపంధకారమైనటువంటి క్రియల నుంచి బయటపడడానికి, ఎంతవరకు ఇతరులకు సేవ చేయించుకునేటటువంటి వాడిగా ఉన్నటువంటి మనము పరిచారకునిగా మారడానికి, దేవుని కృపలో భద్రపరచడానికి, నీ జీవితము నా జీవితం వాక్యం అనేటటువంటి తాళం చెవితో తెరుచుకోవడానికి, నిజమైనటువంటి సేవకునికి ఉండాల్సినటువంటి గుణలక్షణాల గురించి రాత్రి కాలం ముందు జ్ఞాపకం చేసుకుంటే మరి మనల్ని మనము మన అద్దంలో ముఖం చూసుకున్నట్టుగా నా లోపాలను నేను, మన లోపాలను మనము సరి చేసుకుందాం. ప్రియులారా, నిజమైన సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఒకవేళ మనలో లేకపోతే ఏమీ ప్రయోజనమైనటువంటిది కాదు, అది దేవునికి మహిమకరమైనది కాదు. కాబట్టి మనము మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, మరి దేవుని చిత్తానుసారంగా మనం జీవించేటటువంటి కుమారులుగా, కుమార్తెలుగా
ప్రియమైనటువంటి సేవ చేసేటటువంటి సేవకునిగా, అధ్యక్షులుగా, సంఘ పెద్దలుగా దేవుని వాక్యానుసారంగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి అందులో మనము ఎప్పుడు వెనక్కి పడొద్దు, వెనక్కి జారిపోవద్దు. దేవుడు ఏం చేస్తాడులే అని నిర్లక్ష్య ధోరణితో మనము ఉండవద్దు. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించింది దుష్టుల నుంచి వస్తుందనేటటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యం అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మరి ఇంకో మాట, ఇంకొక మాట 7వ వచనాన్ని, పరపక్షమందుండు వాడు మనల గురించి చెడు మాట ఏదియో పరపక్షమందుండువాడు మనలం గురించి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసం లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. ఎలా ఉండాలని చెప్పి కోరుకుంటుంది దేవుని వాక్యము? ఎలా ఉండాలంటుంది? మోసం లేనిదిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యాన్ని కోరుతూ ఉంది. కానీ మనమేమో మనుషులను బట్టి వాక్యాన్ని బోధిస్తూ, మనుషుల మెప్పును బట్టి, ఆర్థిక వనరులను బట్టి వారేదో సహాయం చేస్తారు, వారేదో మనకు మంచి చేస్తారు, వారిలో ఉన్నటువంటి లోపాల విషయంలో వాక్యాన్ని ఎత్తి చూపకుండగా మనం దాటవేసేటటువంటి వారిగా ఉంటే రెండంతల శ్రమ, రెండంతల కష్టము నాకైనా నీకైనా ఎవరికైనా ఇది రాక తప్పదు. దేవుని ఉగ్రతకు పాలి భాగస్థలం కాక తప్పదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. నిజమైనటువంటి సేవకులకు ఉండాల్సినటువంటి గుణ లక్షణాలను ఈ రాత్రి కాలమందు మనం పరిశీలన చేసుకొని ఉన్నాం. సరి చేసుకుందాం. తరుణం ఉండగానే సమయం సరి చేసుకుందాం. తరుణమిదే, తరుణమిదే, పాపికి తరుణమిదే. పాపికైనా అంటే పాపి ఎక్కడి నుంచో వచ్చిలేడు, మరి విశ్వాసంలోకి వెళ్ళి ఉన్నటువంటి వ్యక్తి పాపిగా మారడానికి అనేక కారణాలు దొర్లి ఉంటూ ఉన్నాయి కొన్ని సందర్భంలో. అలాగనే సేవకులు కూడా తప్పిపోయినటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. మరి బోధించేటటువంటి బోధ అది నాకు గాన టచ్ కాకుండా ఉంటే, అది నాకు గాన అంటుకోకుండా ఉంటే, నేను పెదవులతో మీతో మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ నేను సరి చేసుకోకపోతే నేను సేవకుని కాను. సేవలో నిజమైన సేవకుని లక్షణాలు నాలో లేవు అని అర్థం చేసుకోవాలి. ఎవరమైనా ఈ భూమి మీద అపోస్తలుడైనటువంటి పౌలు గారి సేవను, తిమోతి గారి పరిచర్యను, తీతు గారి పరిచర్యను, అలాగనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేకులను జ్ఞాపకం చేసుకుంటూ సరి అయిన మాన్యతతో దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. మార్పు అనేటటువంటిది సేవకునిలోనే ప్రారంభించబడాలి. సేవకుడు బాగుంటే సువార్తలో భాగంగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు ఏవైతే ఉన్నాయో, మరి ఆ 4 సువార్తలలో నీవు కూడా ఒక సువార్తగా, నీవు నేను ఒక సువార్తగా కనిపించాలి ప్రజలకు. నిన్ను నన్ను గుర్తు చేసుకునేటటువంటి వారిగా. సేవకుడు అంటే ఇలాగుండాలి, సహోదరుడు అంటే ఇలాగుండాలి, విశ్వాసి అంటే ఇలాగుండాలి, సంఘ పెద్దలంటే ఇలాగుండాలి, కమిటీ అంటే ఇలాగుండాలి అని మాన్యత కలిగినటువంటి మాటలు, క్రియరూపకమైనటువంటి పనిని ప్రజల ముందు, విశ్వాసుల ముందు మనం కనపరుచుకోవడానికి మనం ఎంతో కష్టపడి ఇంతకుముందు చదువుకున్నాం. శ్రమల యందును, ఇరుకుల యందును, ఇబ్బందుల యందును తట్టుకొని
మరి తప్పిపోకుండా ఉండాలని చెప్పి రాత్రి కాలమందు దేవుని వాక్యం నిజమైన సేవకుల గురించినటువంటి లక్షణాల గురించి, గుణాల గురించి రాత్రి కాలమందు మనం చూశాం. దేవుని చిత్తమైతే మరి రేపటి దినాన సేవకులకు రుణపడు సంఘము గురించి దేవుని చిత్తమైతే రేపటి దినాన మనం నేర్చుకుందాం. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తాన్ని మనం బలపరిచేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పుంది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ఎదుట నీవు నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా సేవక, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. ఇంతకుముందు సోమరిగా ఉన్న మనసును తీసివేసి ఉల్లాసభరితమైనటువంటి మనసుగా దేవుని పనిలో నమ్మకంగా ఉండడానికి మనం ముందుకు అడిగేసి ముందుకు కొనసాగేటటువంటి వారిగా మన పనిని దేవుని ఆధీనంలో ఉంచి ముందుకు కొనసాగడానికి సహాయం చేయడానికి దేవుని ప్రార్థిద్దాం. దయచేసి కన్ను మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. నిజమైన సేవకుల యొక్క గుణగణాల గురించి 2వ భాగాన్ని మేము ధ్యానించి ఉంటుండగా మీకు వందనాలు నాయన. అవునైనా నిజమైన సేవకుల గుణలక్షణాలు కలిగి ఈ లోకంలో సేవ చేయడానికి సహాయం చేయమని, నాలో మాలో ఇంకా ఏవైనా లోటుపాట్లు, మీకు అవిధేయత కలిగినటువంటి ఇబ్బందుల నుంచి నైనా మమ్మలను వైదొలిగించి నైనా మీ చిత్తాన్ని మా పట్ల జరిగించుమని, అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ఎందుకు పనికిరాని నీచుడినై ఉన్నప్పటికీ, పాపుల్లో ప్రథమున్నైనప్పటికీ నైనా మీ పనిలో, వెర్రివాడినైనప్పటికీ నైనా మీ పనిలో నన్ను పెట్టుకొని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నందుకు వందనాలు నైనా. మరణించినంత వరకు మీ పనిలో నమ్మకంగా ఉండి ముందుకు కొనసాగులాగున మీరు ఆశీర్వదించుమని, మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చుమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామాన మీకు అందరికీ వందనాలు.